హలో ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో మీలో చాలా మంది కూడా మీ పక్కన వాళ్ళని కానీ లేకపోతే మీరే ఫీల్ అయ్యే ఉంటారు, నేను చాలా ఖాళీగా ఉంటున్నాను, ఏదో ఒకటి చేయాలి కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు, నేను చేయగలుగుతానా, ఏం స్టార్ట్ చేయాలి, అసలు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలా లేకపోతే మళ్ళీ నేను ఉన్న కెరియర్కే వెళ్ళాలా ఏంటి అనే దాంట్లో ప్రశ్నార్థకంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు తెలుసుకుందాం, అసలు ఇంట్లో ఉన్న ఆ ఎంటీనెస్ని మళ్ళీ మనం కంబ్యాక్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఏం కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటివి చూస్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అనూష వినియత గారు ఉన్నారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైపోతుందంటే ఖాళీగా ఉంటూ కెరియర్ గ్యాప్, ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఒక స్కిల్ ఉంటుంది, కానీ ఏదైనా చెయ్యాలి అని అంటే కనుక లైక్ ఏంటి ఏముంది ఇప్పుడు నాకేం రాదు కదా అన్న దీంట్లో డైలమాలో పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అన్నా, కంబ్యాక్ అవ్వాలి అన్నా కానీ ఏం చేయాలి అని అంటారు? ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా విమెన్ సఫర్ అవుతున్న బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చదువుకుంది ఒకటి, చేయాల్సింది ఒకటి వచ్చే పరిస్థితి వచ్చింది. మనకి స్కూల్స్ ఎప్పుడు మార్క్స్ అచీవ్ చేసుకోవాలో చెప్పింది, కానీ అసలు మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని కాన్ఫిడెంట్గా ఎట్లా ఫేస్ చేయాలో చెప్పలేదు. దానివల్ల ఏదైనా చేయాలన్నా కూడా అసలు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతుంది బ్రెయిన్. సో దీనంతటికి కూడా ఏంటి సొల్యూషన్ అంటే ఫస్ట్ మన న్యాచురల్ ఎబిలిటీస్ ఏంటి అనేది ఆలోచించాలి. ఓకే, జనరల్గా కూడా విమెన్కి ఉన్న కొన్ని న్యాచురల్ క్వాలిటీస్ ఉంటాయి. కేరింగ్, అండర్స్టాండింగ్, ఇంకా సపోర్టింగ్, ఓకే, ఎంపతి. అది ఉంది కాబట్టే తను నిజంగా ఇంతమంది బర్డెన్ని మోయగలుగుతుంది, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇవి తన న్యాచురల్ ఎబిలిటీస్ అని చెప్పుకోవాలి. సో అందుకే ఎర్లియర్ డేస్లో ఎక్కువగా కూడా విమెన్ అసలు మనకి ఇప్పుడు ఈ పేరెంటింగ్ అనేది కెరియర్గానే తెలియదు అసలు. అవును, దానికి కూడా కెరియర్ ఉంటుందా అనేది ఆశ్చర్యంగా ఉంది చాలా మందికి. న్యూట్రిషన్ అనేది కూడా ఒక మంచి కెరియర్. ఎస్, ఎన్ఐఎన్ మనకి ఇక్కడ న్యూట్రిషన్ ఉంది, కానీ చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు తెలియక. ఓకే, సో విమెన్కి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ యూట్యూబ్ సక్సెస్ అయింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హోమ్ సైన్స్. ఎస్, అంటే యూట్యూబ్లో అందరూ చూపించేది జనరల్గా ఛానల్స్ పెట్టుకొని ఏదైనా కానీ హోమ్ సైన్సే. అంటే బట్టలు ఎలా స్టిచ్ చేసుకుంటున్నాము, అంటే జ్యువెలరీ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాము, అండ్ వంట ఎలా చేయాలి, అండ్ ఇంకా కూడా ఏం చూసుకుంటామంటే పిల్లల్ని ఎలా కేర్ చేయాలి. ఓకే, సో ఇలాంటివన్నీ హోమ్ సైన్స్లో నేర్పిస్తారు, కానీ హోమ్ సైన్స్ ఎవరు చదవరు. హోమ్ సైన్స్ అనే సబ్జెక్ట్ అంటేనే చీప్గా చూస్తారు యూజువల్గా. మేము ఏదో టెక్నాలజీ చదివేస్తామని చెప్పుకోవాలనుకుంటారు, కానీ ఒక క్లాస్ రూమ్లో 40 మంది ఉన్న క్లాస్ రూమ్లో 35 మంది టెక్నాలజీ చదివితే ఇంకా టెక్నాలజీస్లో ఎక్కువైపోతారు, కానీ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసే వాళ్ళు ఎక్కడుంటారు? ఆ టెక్నాలజీ చేసేవాడికి కూడా హోమ్ సైన్స్ ఇంపార్టెంట్. ఇంట్లో మేనేజ్ చేసే వాళ్ళు ఉంటేనే వాళ్ళు బాగా చేయగలుగుతారు. సో కాబట్టి ఇది ఒక గ్యాప్ చాలా బాగా ఉంది ఇప్పుడు సొసైటీలో. ఓకే, సో ఎవరైతే విమెన్ మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మంచి హెల్పింగ్ ప్రొఫెషన్స్ చెప్తాను 4. సో వాటిని గుర్తుంచుకోండి అండ్ ఫోకస్ చేయండి. మీరు నిజంగానే ఇంట్లో నుంచే ఇన్కమ్ ఆన్ చేస్తారు, అంటే వాళ్ళ ఓన్ స్కిల్ ని కూడా ట్యాప్ అప్ చేయగలుగుతారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇట్స్ ఎ కౌన్సిలింగ్ టైప్. ఓకే, నేను మీకు అవేర్నెస్ ఇస్తున్నాను అనుకోండి, ఇట్స్ అ కౌన్సిలింగ్. అంటే చాలామంది పిల్లలకి ఇది కావాలి. హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ ఉంటారు, ఎంత అంటే డిస్టర్బ్ అయి ఉంటారంటే హాస్పిటల్ అంటేనే ఒక నా దృష్టిలో అది ఒక కారాగారం. ఒక రోజు మనం హాస్పిటల్ వెళ్ళొస్తేనే అమ్మో ఇంకోసారి వెళ్ళొద్దు అని డిసైడ్. అంటే జైల్లో పీస్ ఉంటుంది కానీ హాస్పిటల్లో ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాల్స్తే. నేను ఎందుకంటున్నానంటే నేను ప్రిజనర్స్కి కూడా క్లాసెస్ చెప్పడానికి నేను జైలు ఉంటే మా దగ్గరలో వెళ్ళేదాన్ని, క్లాసెస్ తీసుకునేదాన్ని. నాకు పీస్ఫుల్గా అనిపించేది అక్కడ, ఎందుకంటే సిస్టమేటిక్గా అన్నీ అవుతూ ఉంటాయి. అది ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో ఎక్కువ శోకం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అసలు హాస్పిటల్కి వెళ్తే సిక్ అయిపోతాం, ఏమవుతుందో కూడా తెలియదు. సో వాళ్ళందరికీ ఒక కౌన్సిలింగ్ కావాలి, హీలింగ్ కావాలి. అది హాస్పిటల్స్లో మెడిసిన్స్ తీసుకుంటున్నారు చాలా మంది, మెడిసిన్ వేసేసుకుంటే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ ఆ లోపల ఇన్నర్ వుండ్ హీల్ అవ్వదు.
అది మనకి అవగాహన లేదు. హీలర్స్ తక్కువ ఉన్నారు, కౌన్సిలర్స్ తక్కువ ఉన్నారు. ఓకే, అది ఒక ప్రొఫెషన్ గా కూడా అది ప్రొఫెషన్ గా విమెన్ కి అది న్యాచురల్ ఎబిలిటీ. జస్ట్ ఒక 3 months కోర్స్ చేస్తే తనకు న్యాచురల్ స్కిల్ వస్తుంది, తను చేయగలుగుతుంది. ఓకే, కానీ వాళ్ళు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల, స్కూల్లో సరైన కెరియర్ గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విమెన్ ఇళ్లలో ఉండి స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఇంట్లో ఉండి స్ట్రగుల్ అయ్యే పనే లేదు. అంతమందికి అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంత సాల్వ్ చేయగలిగిన ఎబిలిటీస్ వాళ్ళకి న్యాచురల్గా ఉంచుకొని కూడా ఇవాళ ఇళ్లలో ఉంటున్నారు. ఇటు సొసైటీ సఫర్ అవుతుంది, ఇటు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సఫర్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరూ కలిస్తే ప్రపంచం చాలా పీస్ఫుల్ అవుతుంది. సో ఇది కావాలి సొసైటీకి. ఎక్కువగా కూడా సోషల్ ఇంపాక్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సొసైటీని కొంచెం అంటే తీసుకొని ఆ పెయిన్ని సాల్వ్ చేయాలి అనుకోవడము, అట్లాంటివి చేస్తే. ఇప్పుడు హాస్పిటల్ ₹1,00,000 కడుతున్న వాళ్ళు మీకు 10,000 ఇవ్వరా? జనరల్గా కూడా మీ పెయిన్, వాళ్ళ పెయిన్ మీద ఇస్తే. సో అట్లా సాల్వ్ చేయొచ్చు. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. సో మంచి స్టోరీ టెల్లర్స్ కావాలి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ ఎవర్ ఎండింగ్ అంటే టాపిక్ అన్నట్టు కెరియర్. స్టోరీ టెల్లింగ్ అనే కెరియర్ మీకు ఉందని తెలుసా? అసలు తెలీదు. అంటే ఎలా అంటారు? ఇప్పుడు మనం చేసే స్టోరీ టెల్లింగే. ఓకే, అంటే జనరల్ గా మనం ఇప్పుడు కేస్ స్టడీస్ నేను చేసినవి ఏవైతే ఉన్నాయో చెప్తున్నాను, అవి స్టోరీ టెల్లింగ్. ఇంకొకరు సేమ్ స్టోరీ అలాంటిదే ఉన్న వాళ్ళకి అదే పెయిన్ కి సొల్యూషన్ స్ట్రాటజీ దొరుకుతుంది కదా. సో కాబట్టి అంటే పబ్లిక్ స్పీకింగ్ కానీ ఇవన్నీ మనకి న్యాచురల్ స్కిల్స్ అన్నట్టు. మనము ఆ వేలోనే వెళ్ళట్లేదు. ఓకే, నాకు ఇప్పుడు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదు అని అనుకున్నా కూడా మన ఓన్ లాంగ్వేజ్ ఏది ఉన్నా కానీ అందులో కూడా చేయొచ్చు అంటారా మీరు అలాగా? అరే బాబు, మీరు ఏమంటున్నారండి? తెలుగు వాళ్ళము 10 కోట్ల మంది ఉన్నాము. ఓకే, 10 కోట్ల మంది ఉన్నారు. మీకు 1000 మంది పీపుల్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలు కదా. మీరు ఒక పర్పస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేసినట్టు. సో కాబట్టి మనం చెయ్యాలనుకుంటే ఇన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఏ వచ్చింది, జాబులు పోతున్నాయి, ఈ టెన్షన్స్ ఏమీ లేదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే మనం అంటే ఇంకా ఒకప్పుడు కన్నా కూడా ఇన్కమ్ లెవెల్స్ చాలా పెంచుకోవచ్చు. ఓకే, జనరల్గా కూడా మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు యూజువల్గా కూడా. సో ఎలా మన ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఒక మంచి స్టోరీ టెల్లర్ అవ్వచ్చు, ఓకే, కౌన్సిలర్గా. సో ఇలాంటివన్నీ జనరల్గా అంటే విమెన్ అవుతున్నారు ఇప్పుడు. అండ్ ఇంకా నీడ్ ఉంది. ఓకే, చాలా నీడ్ ఉంది. సో కాబట్టి ఎవరైనా కానీ చూస్తున్న వాళ్ళు మేము ఇంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నామని ఫీల్ కాకండి. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, న్యాచురల్గా మీరు ఏం చేయగలుగుతారు అని చూస్తే మీకే అనిపిస్తుంటుంది, ఎస్ ఐఎమ్ గుడ్ ఇన్ స్పీకింగ్, ఐఎమ్ గుడ్ ఇన్ లిజనింగ్. అసలు లిజనింగ్ స్కిల్ ఉందంటే ఇంకా మీరు ఇక మామూలు కాదు. అసలు మీరు సొసైటీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టు. ఎందుకంటే అందరూ చెప్పేవాళ్ళే కానీ వినేవాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చింది, ఒక వీడియో ఇలా పెట్టేస్తున్నారు, కానీ వినేవాళ్ళు కావాలి కదా. అందరూ ఇలా అంటారు, అది కూడా వినరు ఎవరు. ఇలా అంటారు, ఏదో టెంపరీ ఒక టైంపాస్ అయిపోయింది. సో కాబట్టి వినడం అనేది మీకుంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. రైట్. సో చిన్న స్కిల్స్ మనలో ఉంటాయండి, న్యాచురల్గానే ఉంటాయి. వాటిని మనం జస్ట్ ఇట్లా టచ్ చేయాలంతే. రైట్, ఆ వేలో వెళ్తాం. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఏదో ఎక్కడికో వెళ్ళి నేర్చుకొని టైం ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే కనుక డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కానీ ఇదంతా ఏం లేదు. క్లమ్జీ అసలు ఏం కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. డైరెక్ట్ మీకు స్పీకింగ్ స్కిల్స్ ఎబిలిటీ ఉంటే కనుక డెఫినెట్గా ఒక కెరియర్గా మార్చుకోవచ్చు అని అంటారు. అది కౌన్సిలర్స్ లేకపోతే హీలర్స్, ఇంకా స్టోరీ టెల్లర్స్, ఇంకా చాలా ఆప్షన్స్ మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉండి పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే నేను చెప్తాను ఎవరికైనా. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదో పెద్దవి అచీవ్ చేయలేకపోయినా చెయ్యకపోయినా కానీ ఈ చిన్నది కూడా మీరు ఒక ఐడియా ఇచ్చిన వాళ్ళు అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఏమంటారు ఒక సజెషన్ అని అనొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.